ఫ్రమ్ ఇండస్ట్రియల్ పార్క్. ఇప్పుడు డిటిసిపి అప్రూవ్డ్ అంటే ఏంటి సార్? డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ అంటే ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అండి. సో మనం ప్రాపర్ గా రైతుల దగ్గర ల్యాండ్ కొనుక్కొని మనం కన్వర్షన్ చేసుకొని చేసుకున్న తర్వాత మన కలెక్టర్ దగ్గర అప్రూవల్ తెచ్చుకొని యాజ్ పర్ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేస్తూ అంటే 40 feet రోడ్స్ కానీ 33 feet రోడ్స్ కానీ డ్రైనేజ్ ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తూ అంటే ఒక కస్టమర్ తీసుకున్న తర్వాత ఇల్లు కట్టుకుని ఉండే విధంగా మన గేటెడ్ కమ్యూనిటీ కింద డెవలప్మెంట్ చేస్తున్న లేఅవుట్ అండి. ఇది డిటిసిపి అంటారు. ఓకే సార్, ఇప్పుడు మన కస్టమర్స్ కి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్లాట్స్ కొంటే కబ్జాలు అవుతున్నాయి, ఇక్కడ ప్లాట్ అని అక్కడ ప్లాట్ ఇస్తున్నారు, అలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇంతకుముందుకు ఎదురుగుట దగ్గర గిట్ట చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, పెరుగుతుంది అన్నారు. ఇప్పుడు మార్కెట్ లేదంటున్నారు, ప్రైస్ పెరగట్లేదు అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు ప్రైస్ పెరుగుతుందా, కస్టమర్స్ కి యూజ్ అవుతుందా? 100% అండి. ప్రైస్ పెరగడానికి సోర్సెస్ చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మన సోర్సెస్ ప్రకారం చూసుకుంటే మనకు మెయిన్ వచ్చేసి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జోన్ అండి. దన్నుమల్కాపురం దగ్గర ఇప్పుడు మీరు చూశారు 8,000 ఎకరాల ఇండస్ట్రియల్ జోన్ ఉంది. దగ్గర 3,600 ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. రైట్ నో మనం 400 ఇండస్ట్రీస్ లైవ్ ఫిజికల్ గా చూస్తున్నాం అక్కడ చూసుకుంటే. సో ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ వస్తున్నాయి కాబట్టి ప్రాపర్ గా విత్ ఇన్ 1.5 year లోపు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు రెగ్యులర్ అయితే హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేయలేరు. వన్స్ ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, 3 to 4 months అప్ అండ్ డౌన్ చేస్తారు. తర్వాత రియలైజ్ అయ్యి సరౌండింగ్ లో ఉండాలని చూశారనుకోండి, సో తప్పకుండా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ కావాలి. ఇవాళ రేపు మీరు అన్నారు మోసపోతారని చెప్పేసి, జీపీలు ఫార్మ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎవరైనా మోసపోతారండి. కాకపోతే ఏంటంటే ప్రాపర్ గా ల్యాండ్ ఓనర్ మీద ల్యాండ్ ఉందా అంటే ఓనర్ పేరు మీద ల్యాండ్ ఉందా లేదా చూసుకొని లీగాలిటీ చూసుకొని ప్రాపర్టీ పర్చేజ్ చేయాలి. బట్ కాకపోతే మనం ఏంటంటే దాని కస్టమర్ దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఏంటంటే